నమస్కారం. ఈ వచ్చే నెల 27వ తేదీన జరిగే ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పూర్వపు జిల్లాలకు సంబంధించిన నియోజకవర్గం నుంచి తిరిగి నేను మా ఉపాధ్యాయుల ఆశీస్సులతోటి ఉపాధ్యాయుని విలువలు పెంచడానికి ఒక ఉపాధ్యాయ శాసన మండలి వ్యవస్థను ఏదైతే బిఆర్ అంబేద్కర్ గారు ప్రవేశపెట్టినరో దానికి సార్థకత చేకూర్చే విధంగా ఒక ఉపాధ్యాయ శాసన మండలి సభ్యునిగా పనిచేయడానికి ఇవాళ తిరిగి మళ్ళీ అదే నియోజకవర్గం కరీంనగర్ నుంచి పోటీ చేస్తున్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తుంది. నిజంగా రియల్ ఎస్టేట్ నుంచి, కార్పొరేట్ వ్యవస్థ నుంచి డబ్బున్నటువంటి వ్యాపారులు వచ్చి పోటీ చేస్తే మా ఉపాధ్యాయ శాసన మండలి అనేటువంటి పదానికి అర్థం ఉంటుందా? విజ్ఞులుగా ఆలోచించండి. మహిళావులుగా మా టీచర్లు ఆలోచించాలి, మా అధ్యాపకులు ఆలోచించాలి. మంచిని పెంచాలి, ఉపాధ్యాయునికి ఉన్న విలువను పెంచాలి. గురువు ద్వారానే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వ్యవస్థలో సమసమాజం ఏర్పడడానికి అవకాశం ఉన్నది. ఇంకా మన పాఠశాలలో ఆర్థికంగా, రాజకీయంగా, సాంఘిక ఎదగని పేద, బడుగు, బలహీన మైనార్టీ విద్యార్థులు ఉన్నారు. వాళ్ళను సమాజం వైపుకు, వాళ్ళను మనలాగా సమసమాజంలో వ్యక్తులుగా ఎదగాలి, వాళ్ళ కుటుంబాలు కూడా ఆనందంగా, సుఖంగా బతకాలి అంటే తప్పకుండా ఒక నాణ్యమైన విద్యను అందించాలి. అంటే ఆ విద్యా విధానం గురించి ఆలోచించే వ్యక్తులు ఉపాధ్యాయ శాసన మండలిలో ఉండాలి. విద్యా విధానం తెలియదు, ఆ విద్యా విధానంలో పనిచేసే ఉపాధ్యాయుల సమస్యలు తెలివయి, కళాశాలలో పనిచేసే కళాశాలల సమస్యలు తెలివయి, కళాశాలలో పనిచేసే అధ్యాపకుల సమస్యలు తెలివయి. కానీ ఒక రొటీన్ వర్డ్ ఉపాధ్యాయుల, అధ్యాపకుల సమస్యలు పరిష్కరిస్తా. సన్యాసి, నీకు సమస్యలే తెలివయి, ఏ సమస్యలు పరిష్కరిస్తావు? ఉద్యమాల చరిత్ర తెలియదు, ఉపాధ్యాయుని చరిత్ర తెలియదు, నువ్వెట్లా సమస్యలు పరిష్కరిస్తావు చెప్పండి? కార్పొరేట్ ద్వారా డబ్బులు సంపాదించి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలవాలంటే డబ్బు ఖర్చు ఎక్కువవుతుంది, ప్రజల్లో ఉండాల్సి వస్తుంది, సామాజిక చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి నేరుగా ఉపాధ్యాయ శాసన మండలిలో తక్కువ ఓట్లుంటాయి కొనుక్కొని గెలుస్తాము. ఒక షార్ట్ కట్ ద్వారా చట్టసభలో రావాలని జరుగుతున్న ప్రయత్నాన్ని ఈ రాష్ట్రంలో ఉండే ఉపాధ్యాయులందరూ, మేధావులందరూ గమనించాలని మీ ద్వారా కోరుతున్నాను. కాబట్టి ఆ రకంగా నేనేదో గొప్పని, వీరుణ్ణి, శూరుణ్ణి అని చెప్పట్లే. ఉన్నదానిలో ఒక మంచి అభ్యర్థిని ఎన్నుకోండి. విద్యాపరంగా, ఉపాధ్యాయుల పరంగా, మన పాఠశాల పరంగా, కళాశాల పరంగా అనుభవం ఉన్నది, సమస్యల పరంగా తెలిసిన వ్యక్తిని ఎన్నుకోండి. నా గురించి నేనేదో గొప్పలు చెప్పుకోవడం కాదు. ఉన్న వ్యక్తుల్లో ఎవరైతే మన సమాజానికి ఉపయోగపడతారు, ఎవరైతే ఉపాధ్యాయుని యొక్క విలువను పెంచుతారు, వారిని ఎన్నుకోవాల్సిందిగా మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉండే అధ్యాపకులను, ఉపాధ్యాయులందరినీ శిరస్సు వంచి వేడుకుంటా ఉన్నా, కోరుతా ఉన్నా. ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇంకొకటి, నానా ఒక మంచి ప్రశ్న, లాస్ట్ ప్రశ్న అడిగినాం. సమాజమే పూర్తిగా అటువైపోయింది. నేను ఒక మాట చెప్పిన, ఈ సమాజంలో మంచివాడు అనేటోడు, నేను గాంధీని అనేటోడు ఇవ్వలేడు. ఎవడని అంటే మనం ఒంగి పెట్టి కొట్టాల్సి. చిన్న లంగలం, పెద్ద లంగలం అంతే. ఓపెన్గా చెప్తున్నా, మనసులో ఉన్న వాడు చెప్తున్నా. నేను కూడా ఒక చిన్న లంగం. నేను వీరుణ్ణి, నేను గాంధేయవాదిని, నేను అన్ని ప్రిన్సిపల్తో పనిచేస్తున్నాను చెప్పండి. కాబట్టి అటువైపు సమాజం పోతున్నప్పుడు సమాజంలో మా ఉపాధ్యాయుడు ఒక వ్యక్తే కదా. మా ఊడి ఆలోచన వైపు ఉండాల్సిన అవసరం ఉంటుందా? మేము కూడా సమాజంలో వ్యక్తులమే కదా. మా టీచర్ అంటే నేను ఒక వ్యక్తినే, నేను కూడా పౌరుణ్ణే, నేను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఓటారునే. సమాజం అంతా కమర్షియల్ అయినప్పుడు నేను కూడా కొంత తప్పు చేయడానికి అవకాశం. చూడాలంటే దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, అమ్ముకునే రాజ్యం అయిపోయింది. ప్రభుత్వాల ఆలోచన విధానట్లు అయిపోయినాయి. గురువు అంటే ఒక 5th సెప్టెంబర్ నాడే డాష్ మీద వచ్చి చెప్తాయి ప్రభుత్వాలు, అబ్బో ఉపాధ్యాయుడు అంటే ఉత్తముడు, అది ఇది అని. కానీ ఏ రోజన్నా అసలు నిజంగా ప్రభుత్వాలకు అటువంటి ఆలోచన ఉంటే 76 సంవత్సరాలుగా ఇంకా అవే కుటుంబాలు, ఇంకా అదే రకమైన దరిద్రాన్ని అనుభవించే అవకాశం ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి లోతుగా. మీరు 76 ఏళ్ళ నుంచి ఇదే ఉకదంపుడు ఉపన్యాసాలు, ఇవే కథలు, అవే ఎన్నికలు, అవే ఫలితం. ఆ కుటుంబాలకు ఇంకా దరిద్రం. లెక్కల్లో చెప్తున్న ఇవే ప్రభుత్వాలు 27% కుటుంబాలు ఇంకా ఆర్థికంగా, సాంఘికంగా, రాజకీయంగా ఇవే ప్రభుత్వాలు లెక్కలు చెప్తున్నాయి. ఇంకా ఎందుకున్న 27% ఒక్కడని ఆలోచిస్తున్నాడా? ఆలోచన రానంతకాలం, పరిపాలన విధానం మానంతకాలం, పాలకుల ఆలోచనలో మార్పు రానంతకాలం ఇంకా 100 ఏళ్ళైనా ఇట్లే ఉంటుంది ఈ దేశం, ఈ ప్రాంతం, ఈ రాష్ట్రం. కాబట్టి మార్పు తీసుకురావడానికి మనం ప్రయత్నించాల్సిన ఒక పౌరునిగా
నా వంతుకు నేను చిన్నలంగనో పెద్దలంగనో నా వంతుకు నేను ప్రయత్నంలో ఉన్నా, అందులో సక్సెస్ అయితా. తప్పకుండా ఇట్లాగే ఎన్నికలు 3వ తేదీ నాడు ఫలితాలు ఖచ్చితంగా మీ ముందుకు వచ్చి మా టీచర్లు మంచిని పెంచుతారు, మంచిని ప్రోత్సహిస్తారు, ఒక మంచి ఉపాధ్యాయునికి ఓటేస్తారని నమ్మకం నాకున్నది. మళ్ళీ 3వ తారీఖు నాడు మీ ముందుకు వస్తా. అందరికీ ధన్యవాదాలు. పోటీ అనేది నాకు ఉపాధ్యాయ సంఘమే లేదు సార్ పోటీగా. ఒక ఉపాధ్యాయుడు అయితే లేడు పోటీగా, ఒక్కనే ఉన్నాను. ఐఎమ్ ఓన్లీ వన్ మ్యాన్, ఐఎమ్ ఓన్లీ వన్ హీరో.